Hi, welcome to SR Media. నేటి బాలలే రేపటి భవిష్యత్తు అన్నారు హిందూపురం రూరల్ నూతన సీఐ జనార్దన్. సత్యసాయి జిల్లా టేకులూడులోని ఎంజేపీఏ పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఆడపిల్లల కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చట్టాల గురించి వివరిస్తూ మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఈమ్టీసింగ్ చేసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మిమ్మల్ని చదివిస్తున్నారని మీ అందరూ బాగా చదివి భవిష్యత్తులో ఉద్యోగులుగా నిలబడి మీ అమ్మానాన్నల ఆశయాలను నిజం చేయాలన్నారు. గవర్నమెంట్ స్కూల్ ఒక క్లాస్ పీటీ పీరియడ్ ఉంటుంది. ఆ పీటీ పీరియడ్ ఒక మాటలు డిస్కస్ చేయకుండా గ్రౌండ్కి వెళ్ళి ఎక్కువ ఏదో ఒక ఆట ఆడితే మీకు మానసికంగా ఉల్లాసం వచ్చి గెలుపోవడం ఎదుర్కొని సిక్కు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అవి కూడా లైఫ్లో ఒక పార్ట్. నీకు ఏ చిన్న సమస్య వచ్చినా సార్ చెప్పినట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సంబంధించిన ఏ చిన్న ఇన్సిడెంట్ ఎదురైనా ఇన్షియల్గా ఫస్ట్ స్టేజ్లోనే సార్ వాళ్ళు కానీ మేడం మీ సార్ లేకపోతే మేడం వాళ్ళు కానీ ఎవరికో లేకపోతే మీ ఫ్రెండ్కి కానీ ఎవరికో చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని తొక్కేస్తే మనకి వేరే సమస్య రావు. అది చిన్నగా పెరిగి పెద్ద మానేంత వరకు దాన్ని రానియద్దండి. చిన్నవి ఏమన్నా ఉంటే బయట పోయినా కూడా ఇక్కడ కాదని చెప్పేది స్కూల్లో ఏమన్నా బయట పోయినప్పుడు ఆలోచిస్తారు కదమ్మా. దసరా ఆలోచిస్తారు, సంక్రాంతి ఆలోచిస్తారు, తర్వాత సమారాలు ఆలోచిస్తారు. ఈ ఆలోచనలో మీకు ఏమన్నా అట్లా సంఘటనలు ఎదురైతే బాగా సిఏ కానీ ఎస్ఐ కానీ కొన్ని ఊళ్ళో ఉంటాయి. మీ దగ్గర కూడా మీ తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంటాయి. ఒకటే నెంబర్ ఉంటుంది. ఏ సిఏ కానీ ఏ ఎస్ఐ కానీ ఎంతమంది మారిపోయినా కూడా ఒకటే నెంబర్ స్టేషన్లో వస్తుంటాయి. కాబట్టి ఏదైనా సమస్య ఊళ్ళో ఉన్నా కూడా ఏ సమస్య వచ్చినా కూడా మీ తల్లిదండ్రులకు వచ్చినా ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు కూడా సమస్య తీర్చి మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగేటట్లా మేము ఆవుతో సాగిస్తామని కోరుకుంటాం. ఇక్కడ చేరని అందరూ కూడా మీ సార్లు చెప్పే గురువే ఫస్ట్ తల్లిదండ్రి, తర్వాత గురువు మించిన దైవం లేదు. కాబట్టి గురువుని గౌరవించడంలో ఖచ్చితంగా లైఫ్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. కాబట్టి గురువును మాత్రం ఖచ్చితంగా గౌరవించాలా, వాళ్ళు చెప్పే మాటలు వినాలా, వాళ్ళు చెప్పేది అర్థం కాకపోతే 1-2 సార్లు అడగాలి. అంతేగాని గురువును గౌరవించడం ఏ ఒక్కరు కూడా పైసాయి పైన లేదు, నెగ్లెక్ట్ చేసినాడు. కాబట్టి ప్రతి గురువుని గౌరవించండి. మీరు ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా వాళ్ళు మీకు తోడ్పడతారు. ప్రతి ఒక్కరు కూడా గురువును గౌరవించి మీ ఉన్నత స్థాయికి తోడ్పడే అందించేదల్లా గురువును సాగిస్తారని కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, అదేవిధంగా టీచీ స్టాఫ్కి, నాన్ టీచీ స్టాఫ్కి,